హలో అండి. హాయ్. ఈరోజు వచ్చేసి నేను పూరి, ఆలు కర్రీ ఎలా చేస్తానో మీతో షేర్ చేసుకుంటానండి. చాలా సింపుల్ ప్రాసెస్. సో, రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను. సో, నాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్, గ్రీన్ చిల్లీస్, కరివేపాకు అండ్ బాయిల్ చేసుకొని మ్యాష్ చేసుకున్న పొటాటోస్, ఆలు. సో, కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకున్నానండి. ఆయిల్ వేడి చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు అండ్ జీలకర్ర యాడ్ చేసుకుంటాను. సో ఆయిల్ వేడైందండి. ఆవాలు అండ్ జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత నేను గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుంటానండి. నేను 4 లార్జ్ గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. చిల్లీ పౌడర్ ఏమి యాడ్ చేయట్లేదు. సో కొంచెం ఎక్కువే గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను కర్రీకి సరిపడా. తర్వాత నేను కరివేపాకు యాడ్ చేసుకుంటానండి. 2 రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకుంటాను చిల్లీస్ వేగేదాకా. తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నానండి. నేను 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను అండ్ 6 పొటాటోస్ తీసుకున్నానండి మీడియం సైజ్. సో పసుపు యాడ్ చేసుకుంటున్నానండి. సాల్ట్ యాడ్ చేసుకుంటాను. సో బాగా మిక్స్ చేసుకుంటానండి. ఇది వచ్చేసి చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇది పూరీలోకి, చపాతీలోకి బాగుంటుందండి. అండ్ పప్పులోకి కూడా సైడ్ డిష్గా బాగుంటుంది ఆలూ ఫ్రై. సో ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత నేను మ్యాష్డ్ పొటాటోస్ యాడ్ చేసేసుకుంటాను. సో యాడ్ చేసుకుంటున్నానండి. బాగా బాయిల్ చేసేసి మ్యాష్ చేసి పెట్టుకున్నానండి. సాల్ట్ ఏమీ వేయలేదు బాయిల్ చేసేటప్పుడు. సో బాగా మిక్స్ చేసేసుకుంటాను. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా ట్రై చేయండి తప్పకుండా. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బాగా కలుపుకోవాలండి. మెత్తగా అయ్యేదాకా కొంచెం మ్యాష్ చేసుకోవాలి. సో నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. కావాలంటే గట్టిగా కూడా మనము యూస్ చేసుకోవచ్చు. బట్ నేను పూరీలోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇది కొంచెం బాయిల్ రావాలండి. ఒక 5 minutes హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను. సో బాయిల్ వచ్చేసిందండి. ఒకసారి కలిపేసుకుంటాను. దీనిలో కాంబినేషన్ పూరి చేస్తుంది కదా. సో ఆయిల్ కూడా ఒక సైడ్ పెట్టేసుకున్నానండి. సో కొత్తిమీర వేసుకొని ఒక 2 minutes ఉంచేసి ఆపేస్తాను. సో మన పొటాటో కర్రీ రెడీ అయిపోయింది, ఆలూ కర్రీ. సో పూరి కోసం నేను ఆటా తీసుకున్నానండి. సాల్ట్ వేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని ఒకసారి కలిపేసుకుంటాను. సో సాల్ట్ అండ్ ఆయిల్ వేసుకున్నాక ఒకసారి ఫ్రీ హ్యాండ్తో ఇలా కలిపేసుకోండి పిండిని. చాలా స్మూత్గా వస్తాయండి ఇలా చేస్తే. తర్వాత నేను కావాల్సిన వాటర్ యాడ్ చేసుకొని ముద్దలాగా చేసుకుంటాను. సో తగినన్ని వాటర్ పోసుకొని
మనకు కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసుకొని పిండి ముద్దగా అయ్యేదాకా కలుపుకోవాలి. సో ఇలా కలిపేసుకుంటానండి. సేమ్ నేను చపాతీ, పూరికి, పరాటాలకు కూడా ఇలానే కలిపేసుకుంటాను పిండిని. బాగా స్మూత్గా వస్తాయి. సో నేను ఒక 10 మినిట్స్ రెస్ట్ చేస్తానండి పిండిని. కొంచెం పైన ఆయిల్ వేసుకొని అలా అనేస్తాను. అంటే డ్రై అవ్వకుండా ఉంటుంది కొంచెం ఆయిల్ తడిపితే. తర్వాత నేను పూరీస్ చేసుకుంటున్నానండి. పూరి ప్రెషర్ యూస్ చేస్తున్నాను. చూసారా ఎలా ఉబ్బుతున్నాయో పూరీస్. సో అంతే అండి, చాలా సింపుల్ ప్రాసెస్. సో ఇది నేను బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటున్నాను, పూరి అండ్ ఆలూ కర్రీ. సో రెడీ అయిపోయిందండి మన పూరి అండ్ ఆలూ కర్రీ. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.